వెల్కమ్ టు అవర్ ఛానల్. గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి అదృష్టం మారబోతుంది. జ్యోతిష్యుల చెప్పిన దాని ప్రకారం జూలై 14న కర్కాటక రాశిలో గురు చంద్రుల కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. చాలా శుభయోగంగా భావిస్తారు. దీనితో పాటుగా కొన్ని రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుదల ఉంటుంది. ఉద్యోగ పురోగతి, గౌరవం వంటి ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి. ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. జ్యోతిష్యంలో గజకేసరి రాజయోగానికి అత్యంత శుభప్రదమైనటువంటి శక్తివంతమైనటువంటి యోగంగా భావిస్తూ ఉంటారు. ఈ ప్రభావం అన్ని రాశులపైన కూడా ఉండొచ్చు, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ఇది జీవితంలో గణనీయమైనటువంటి మార్పులను తీసుకువస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక స్థితి, ఉద్యోగ పురోగతి, గౌరవం వంటి విషయాల్లో మంచి పురోగతి, అభివృద్ధి వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారి యొక్క జీవితమే మారిపోతుంది. ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారు, ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగంగా పుంజుకొని పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. ఆదాయం విపరీతంగా పెరిగే సూచనలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరికలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది. ఈ రాశి వారికి ఉత్సాహం, కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగాల్లో కూడా కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారాల్లో కూడా కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో చిన్నపాటి విభేదాలు రావచ్చు. జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యము బాగుంటుంది. విద్యార్థులకు ఇది ఒక ఫలప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగుల ప్రాధాన్యత పెరుగుతుంది. కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు వినడము, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలము అవుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో వెళ్తుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి. రాదనుకున్నటువంటి సొమ్ము కొద్ది ప్రయత్నాలు చేతికందుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. కుటుంబ పరిస్థితి సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగానే అనిపిస్తూ ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు గణనీయమైనటువంటి విజయాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులకు ఇది ఉపశమనాన్ని ఇచ్చే కాలంగా కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఎదురైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జీతం పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడే సూచనలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది. ప్రతి రంగంలోనూ కూడా మీదే పైచేయి అవడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి యొక్క మార్పులు, అవకాశాలు రెండూ కలిసి వస్తాయి. మీరు చేసేటటువంటి పనుల్లో లోతైన ఆలోచనలు, పట్టుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త మార్గాలను ఆశ్వసిస్తారు. ఆర్థికంగా లాభాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కానీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ప్రేమ జీవితం చిన్న విభేదాలు రావచ్చు. ఆరోగ్య పరంగా సాధారణంగానే ఉంటుంది. మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అమోఘంగా ఉండడానికి ఇది ఒక శుభ సమయం అనే చెప్పొచ్చు. కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. కొద్ది శ్రమతో విశేషమైనటువంటి లాభాలు పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగంలో పనితీరులో అధికారులు ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ప్రాంతాలు సందర్శిస్తారు. ఎవరికి వాగ్దానాలు చేయకండి. విద్యార్థులు కొద్దిగా శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. కన్యా రాశివారు, ఈ రాశి వారికి యొక్క సమయం సానుకూల మార్పులతో నిండి ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడము, కొత్త ఆలోచనను అమలు చేయడానికి ఇది అనుకూల సమయము. వ్యాపార రంగంలో పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో పాటు కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి క్రమశిక్షణ, ప్రణాళికతో ముందుకు వెళ్ళే
వెళ్ళే సమయము. మీరు చేసే పనుల్లో స్పష్టత అనేది ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు వచ్చినా తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు కొద్ది ప్రయత్నంతోనే పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆశించినటువంటి ఫలితాలు పొందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయి. తెలిపెట్టిన పనుల శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అబద్ధాలు తలెత్తే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. కుటుంబ పరంగా అనుకోకుండా 2 శుభవార్తలు కూడా వింటారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా స్థిరత్వంగా ముందడుగు వేస్తారు. ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది. తర్వాత రాశి తులారాశి వారు. ఈ రాశి వారికి ఒక గజకేసరి రాజ్యోగం మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు లేదా కొత్త పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదిరి లాభాలు పొందే పరిస్థితులు ఉంటాయి. పెట్టుబడుల ద్వారా కూడా మంచి రాబడి ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం పెరిగి వ్యక్తిగత సంబంధాలు మరింత అనుకూలంగా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో ఇది ఒక అద్భుత పరీక్షగా చెప్పుకోవచ్చు. పనిలో ఒత్తిడి పెరిగినా దాన్ని శాంతంగా తెలివిగా నిర్వహిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఇవి మీ సామర్థ్యాన్ని నిరూపించే అవకాశం ఉంది. సహోద్యోగులకు సహకారం లభిస్తుంది. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఒప్పందాలపై స్పష్టత కూడా చాలా అవసరం. ఆర్థికంగా ఆదాయం స్థిరత్వంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం మంచిది. మీ నిర్ణయాల కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. లాభసాటిగా ఉంటాయి వ్యాపారాలు. భాగ్యస్థానంలో గురువు ఉండటం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా తేలిగ్గానే పూర్తి చేసేస్తారు. ఎన్నో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాలను కూడా దూసుకుపోతారు. ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారికి సామాజికంగా ఆశించినటువంటి గుర్తింపు రాబోతుంది. వ్యాపారాలు చాలా వరకు కుదుట పడతాయి. ఈ రాశి వారి జీవితమే అద్భుతంగా మారేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయమే. ఈ రాశి వారికి ఏ పని చేస్తే ఇక తిరిగిలేనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు. ప్రతి రంగంలోని వీరిదే పైచేయి అవుతుంది. ఈ సమయంలో ఈ 4 రాశుల వారికి కూడా అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధిలోనికి రావడానికి గజకేసరి రాజయోగము రానున్నటువంటి రోజుల్లో అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ రాశులకి జీవితమే మారిపోబోతుంది. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.